మరలా ఇంకా ఈ టైంలో మీరు గెట్ టుగెదర్ పెట్టుకోవడం చాలా కరెక్ట్. ఎందుకంటే దీంట్లో కొంతమంది సెటిల్ అవుతున్నారు, కొంతమంది సెటిల్ అవుతూ ఉన్నారు. ఈ గెట్ టుగెదర్ మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే బాగా సెటిల్ అయిన వాళ్ళు ఆ సెటిల్ అవ్వటానికి మీ ఫ్రెండ్సే కదా. మనకి అన్ని బంధాల కన్నా కూడా స్నేహ బంధం అనేది చాలా గొప్పది. ఎక్కడైనా స్వార్థం ఉంటుంది కానీ స్నేహంలో స్వార్థం ఉండదు. ఇప్పుడు మీరు ఈ గెట్ టుగెదర్ పెట్టుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీంట్లో మనకి ఎవరైనా కొంచెం వీక్గా ఉన్న వాళ్ళని లిఫ్ట్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేయటం. మరి సెటిల్ అవడం కూడా మ్యాక్సిమం ఒక 80% సెటిల్ అయి ఉంటారు. ముందుగా అమ్మాయిలందరూ సెటిల్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే 30 years అంటే ఇంకా మనకి మా స్పెషల్ కేటగిరీ ఒకరిద్దరు ఉన్నారు తప్ప మ్యాక్సిమం అందరికీ మ్యారేజ్ అయిందంటే ఖచ్చితంగా సెటిల్ అయ్యే నా ఉద్దేశం అయితే సెటిల్ అయ్యే ఉంటారు 99%. ఇంకా అబ్బాయిలకి వచ్చేటప్పటికి ఇది సెటిల్ అయ్యే టైం 30 years వరకు కూడా సెటిల్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ అలా ఉంది. మా టైంలో అయితే 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి మేము ఏదో దానికి సెటిల్ అయిపోయేవాళ్ళం. నాకు 25 సంవత్సరాల్లో టీచర్ జాబ్ వచ్చింది. ఇప్పుడు రాను వచ్చేటప్పటికి జాబ్ అనేది టైట్ అవుతుంది. దానికన్నా ఈజీ లెర్నింగ్ అన్న దానికి కూడా ఎక్కువ వెళ్తాం జరుగుతుంది. మరి దీనికన్నా ముందు ఏంటంటే మన సార్స్, ఇప్పుడు మీకు సార్స్ తోటి కూడా పరిచయం. మరి ముందు మాట్లాడిన ఈయన జిల్లా లీడరు, అప్పుడు జిల్లా లీడరే, ఇప్పుడు కూడా పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆయన. అలాగే ప్రస్తుతం యానాగ్రహారం గెజిటెడ్ హెడ్ మాస్టర్ కింద పనిచేస్తున్నారు. మరి తర్వాత చెప్పుకుంటే మనకి మురళీకృష్ణ గారు రిటైర్ అయిపోయారు ఆయన. మరి నేనైతే మా సైన్స్ డిపార్ట్మెంట్, ఆయన నుంచి మీరు నా దగ్గర నుంచి ఎలా నేర్చుకున్నారో నేను ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన దగ్గర చాలా జీవితానికి ఉపయోగపడే పాయింట్లు చాలా చెప్పేవారు ఆయన. అలాగే